చూస్తున్నారు మంచు మోహన్ బాబు రౌడీ యుజానికి సంబంధించి మంచు మోహన్ బాబు మీడియా మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి దుర్మార్గం, ఇదే నా హీరోయిజం అంటే. ఇది హీరోయిజం అంటారా, రౌడీయిజం అంటారా? మీడియా ప్రతినిధి అక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ కోసం వస్తారు, వచ్చినప్పుడు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. మీ రియాక్షన్ కోసం వాళ్ళు మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప ఒక మీడియా ప్రతినిధుల మీద ఇలా దాడికి దిగుతారా? ఇదేనా మీ సంస్కారం, ఇదేనా మీ క్రమశిక్షణ అంటూ కూడా అక్కడ ప్రశ్నిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల మీద ఒక్కసారిగా దాడికి దిగారు మంచు మోహన్ బాబు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం మంచు మోహన్ బాబే కాదు, అక్కడికి చేరుకున్న చాలా మంది, ఒక విజువల్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కొంతమంది మీడియా ప్రతినిధులు నూకేస్తారు ఏకంగా, ఇలా చేయి పట్టి తోసేస్తారు ఏకంగా. అక్కడ ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక పోలీసులు చెప్తే వాళ్ళకి తెలుసు ఎవరిని ఎలా పంపించాలి అనేది. అయితే ఈ నేపథ్యంలోనే ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. విషయాలు మీరు చూస్తున్నారు. మీడియాపై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి సంబంధించి, రౌడీ యుజానికి సంబంధించి ఇదేనా మోహన్ బాబు మీరు అనుకుంటున్న క్రమశిక్షణ? ఇదేనా మోహన్ బాబు గారు మీరు నేర్పిన క్రమశిక్షణ? ఇదేనా మోహన్ బాబు గారు మీరు చెప్పే హీరోయిజం అంటూ కూడా ప్రస్తుతం ఈ విజువల్ చూస్తున్న వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇంతటి దౌర్జన్యమా, ఇంతటి దుర్మార్గమా అంటూ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని మరి దాడి చేశారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అలాగే నా కొలీగ్ రోహిత్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రోహిత్, మార్నింగ్ నుంచి మీరు ఈ స్టోరీని ఫాలో చేస్తున్నారు, ఈ స్టోరీని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మంచు మనోజ్ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, మంచు మోహన్ బాబు కంప్లైంట్ చేశారు. ఎవరి కంప్లైంట్ కి ఇప్పుడు స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంది, ఎవరి వైపు బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది రోహిత్? సెకండ్ 3 రోజుల నుంచి మంచు మోహన్ బాబు ఇంట్లో ఈ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు మనోజ్ మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి, కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. అయితే ఈ రోజంతా జరిగిన హైడ్రామాను మనం చూస్తే డీజీపీ కార్యాలయానికి నేరుగా మనోజ్ వెళ్లి అక్కడ కంప్లైంట్ చేశారు. అక్కడ కంప్లైంట్ చేస్తే మళ్ళీ తిరిగి ఆయన శంషాబాద్ వెళ్ళిపోయారు. శంషాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అసలు హైడ్రామా అంతా అక్కడ నడిచింది. మీడియా ప్రతినిధులు 3 రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నారు. నిజానికి మోహన్ బాబు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కాబట్టి ఆయనకు సంబంధించి ఏం జరిగినది ఒక సంచలనంగానే ఉంటుంది. పైగా ఆయన క్రమశిక్షణ గురించి ఎప్పుడు కూడా చెప్తుంటుంటారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు నిన్నటి నుంచి మోహన్ బాబు అనుచరులు మీడియాపై దాడి చేయడం మొదలు పెట్టారు. నిన్న తిరుపతిలో మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఈ రోజు మళ్ళీ తిరిగి మంచు మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉగ్ర రూపాన్ని చూపించాడు మోహన్ బాబు. అంటే మోహన్ బాబు చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన మోహన్ బాబు తన అసలు స్వరూపాన్ని ఇప్పుడు చూపించారు. తన రియల్ లైఫ్ లో విలనిజాన్ని చూపించారు. ఏకంగా ఒక టీవీ ఛానల్ లోగోని మైక్ ని లాక్కొని స్వామి మాలలో ఉన్నాడు. ఆ రిపోర్టర్ స్వామి మాలలో ఉన్నాడు అని కూడా చూడకుండా రిపోర్టర్ పై చూసుకువెళ్ళాడు. వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై విలనిజాన్ని చూపించాడు. నిజానికి మోహన్ బాబు ఎప్పుడు తన దగ్గర బౌన్సర్లు పెట్టుకుని ఉంటాడు. ఆయన ఇప్పుడు మనం చూడొచ్చు, మనోజ్ కూడా భయపడుతున్నాడు. మా ఇంటికి వెళ్ళాలి అంటే భయం వేస్తోందని నాకు సంబంధించిన అంగరక్షకులను పంపించేశారు పోలీసులు. వాళ్లకు సంబంధించిన బౌన్సర్లను అక్కడ పెట్టుకున్నారు అని. మొన్న ఆదివారం కూడా నాపై దాడి చేస్తుందని కుంటుకుంటూ ఆయన నెక్కాలర్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అంటే మనోజ్ పైన దాడి చేసిన మోహన్ బాబు ఇప్పుడు మీడియా ప్రతినిధుల పైన కూడా దాడి చేశాడు. సో పోలీసులు కూడా నాకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు స్థానిక పోలీసులు అని చెప్పి డీజీపీ కార్యాలయానికి వెళ్లి తన అభద్రతా భావాన్ని తెలియజేయడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. నిజానికి మంచు మనోజ్ ఇంటికి వెళ్ళకపోతే తిరిగి శంషాబాద్కి అక్కడికి రాకపోయినట్లయితే, ఫామ్ హౌస్ దగ్గర రాకపోయినట్లయితే వేరే రకం. కానీ ఆయన ఇల్లు కాబట్టి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు భద్రత కల్పించని డీజీపీని అడిగి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వచ్చినప్పుడు మోహన్ బాబు ఒక ఉగ్ర రూపాన్ని చూపించాడు. గేట్లను తోసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత, మంచు మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మోహన్ బాబు రెచ్చిపోయాడు. మనోజ్ వెనక వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా బూతులు తిడుతూ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. భూమా మౌనికకు సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. భూమా మౌనిక రైట్, మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ స్పాట్ దగ్గర ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతోంది? భూమా మౌనిక సీన్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. శిల్ప,
మొత్తం మీద ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు పోలీస్ సెక్యూరిటీ కూడా భారీగా మోహరించారు, కూడా భారీగా అనేవారు వచ్చారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడికి ఏసీపీ కావచ్చు, అందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఒక ఘర్షణ వాతావరణం నెలకొనడం, అందరూ కూడా పోలీస్ సెక్యూరిటీ సంబంధించి అందరూ కూడా రోపుతో ఇన్ కేసు లాఠీలతో ఇక్కడికి వచ్చారు. ఇన్ కేసు ఏదన్నా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి మొత్తం పోలీస్ సైకిల్ కూడా ఒకటి వచ్చింది. మొత్తం మీద ఇక్కడ మోహన్ బాబు ఇల్లు మొత్తం కూడా పోలీసులు మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటివి జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మోహన్ బాబు బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో ఆవేశంగా మాట్లాడారు, వెంటనే ఉద్రిక్త వాతావరణం, వెంటనే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఒకవైపు పోలీసులు అనేది దాదాపు 10 నుండి 20 మంది 50 మంది వరకు పోలీసులు అనేవారు ఇక్కడికి వచ్చారు. మొత్తం ఉద్రిక్త వాతావరణం నేర్చుకున్న ఏసీపీ కూడా దగ్గర నుండి ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మన ఏసీపీ సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం నేర్కొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మౌనిక కావచ్చు కొంచెం గేట్ బయటకు వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పటికి ఆరా తీస్తున్నారు. ఒకవైపు ఇక్కడ స్థానిక ఏసీపీ కావచ్చు, మొత్తం కూడా అడిషనల్ ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం శిల్ప, ఇటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్పెషల్ ఫోర్స్ కూడా దిగింది, రోప్ టీం కూడా దిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయా? ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే అంత ఉద్రిక్త వాతావరణం, రోప్ టీం దిగుతోంది, దాంతో పాటు ఒక పెద్ద ఎత్తున పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఘటన వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో ఒకవైపు భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం పోలీసులందరూ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పెషల్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఒకవైపు రోప్ పార్టీ కూడా ఎక్కడిక్కడ కూడా మొత్తం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, వాళ్ళకి చెందినటువంటి ఏదైతే గన్స్ ఉంటాయో వాటిని మొత్తం కూడా ఇప్పటికే సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశం వచ్చింది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి గన్స్ కూడా సీజ్ చేశారు. ఇంకోవైపు ఏదైనా ఘర్షణ వాతావరణం నేర్కొనే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున ఒకవైపు స్పెషల్ ఫోర్స్ అనేది దిగింది. ఇంకోవైపు డీసీపీ ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ సిచ్యువేషన్ అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు. ఒకవైపు లాటిల్ కావచ్చు, ఇంకోవైపు రోప్ పార్టీ కావచ్చు, మొత్తం కూడా తయారు చేస్తున్నారు. ఇన్ కేసు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ఇల్లు మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీగా పోలీసులు మోహరించారు. లోపల ఉన్న వారిని కూడా ఎవరిని బయటికి